మన పార్లమెంట్ ఎన్నికలు దగ్గర వస్తా ఉన్నాయి. అందరు 60 రోజులు అంటా ఉన్నారు. 60 రోజులు లేవు, 45 రోజులు ఉంటాయి సుమారు. మా అంటే 50 రోజుల లోపలనే ఉంటుంది. సో మీకు 10 రోజుల పని తక్కువ చేశాను నేను. మీ అందరిని చూస్తా ఉంటే అన్ని నియోజకవర్గాలు, ఇది 4 అసెంబ్లీ నియోజకవర్గం మీటింగ్. ఎక్కడ పోయినా చాలా కూల్గా ఉన్నారు భారతీయ జనతా పార్టీ శ్రేణులందరూ. అలాగే ఏ ఊర్లకి వెళ్ళి వచ్చినా, ఏ వార్డులకి వెళ్ళి వచ్చినా చుట్టుపక్కల అందరూ కూడా జై శ్రీరామ్ అంటున్నాడు. మోడీ తప్ప వేరే పేరు పడతలేదట. అయినా మనము ఒకటి గుర్తుపెట్టుకోవాలి, పార్లమెంట్ ఎన్నికలకి మనకి నరేంద్ర మోడీ గారి బ్రాండ్. ఇవాళ రాముడి ఆశీర్వాదం, మనము చేసిన వాగ్దానాలు పనులు చేసుకున్నా, ఇక్కడ పార్టీ పెంచుకున్నాము. అసెంబ్లీ స్థాయిలో కూడా కాంగ్రెస్కి బీఆర్ఎస్కి దీటుగా మనం ఓట్లు సంపాదించుకున్నాము. కానీ పార్లమెంట్ ఎన్నికలు కాగానే గుర్తుపెట్టుకోండి, ఇదే సంవత్సరంలో లోకల్ బాడీ ఎన్నికలు వస్తాయి. నిజామాబాద్ పట్టణంలో మున్సిపల్ ఎన్నికలు వస్తాయి. అంతకుముందు మనకు జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికలు వస్తాయి. సర్పంచ్ ఎలక్షన్లు కూడా డ్యూనే ఉన్నాయి. వాటి కోసం మనం పార్టీని ఇంకా బలపరచాలా. పార్లమెంట్ ఎన్నికలలో అతి భారీ మెజారిటీ తోటి మనం భారతీయ జనతా పార్టీని గెలిపించినట్టయితే ఇక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే బార్డర్ మీద ఉందో, బార్డర్కి ఎక్కువ లోపలికి లేదు, బార్డర్ మీదనే ఉన్నది రాష్ట్ర ప్రభుత్వం. వాళ్ళకి లోకల్ బాడీ ఎలక్షన్స్ లో, పార్లమెంట్ ఎలక్షన్ లో ఎట్లా సుక్కలు చూపిస్తారు మీరు, లోకల్ బాడీ ఎన్నికలలో కూడా సుక్కలు చూపెట్టాలి మనం. పోయినసారి మున్సిపల్ కార్పొరేషన్లు చూపించినాం. పోయినసారి మున్సిపల్ కార్పొరేషన్ల దాదాపు 90 సీట్లు వచ్చిన బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వానికే సుక్కలు చూపించినాం. ఇక్కడ ఈసారి అయితే బార్డర్ మీద ఉన్నది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఇందూరు పట్టణ కార్పొరేషనే కాదు, టోటల్ జిల్లా పరిషత్ మనం కైవసం చేసుకునే పని మీద మనం ఇయ్యాలటికెళ్ళే ఉండాలి. కాబట్టి బూత్ స్థాయి నుంచి బలపరచడం పార్టీని, ఇది చాలా అవసరం. ఇప్పటి వరకు మనం నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ పార్టీని ఆర్గనైజేషన్ పరంగా చాలా బలంగా చేసుకున్నాము.